ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలుపున్నాయి. ఒకటే వచనంగా అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చాలండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మించిన విషయాన్ని గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి ఏమంటున్నాడు అంటే, దేవుడు మానవుడిగా రావడం ఏంటి అని అక్కడున్న వారందరికీ కూడా ఒక అభిప్రాయం వచ్చింది. దేవుడు దేవుడే కదా, మరి మానవ అవతారం ఎందుకు ఎత్తాడు? ఏమై ఉంటుంది దేవుడు మానవ అవతారం ఎత్తడానికి? దేవుడు మానవుడిగా ఎందుకు జన్మించాలి? ఎందుకని ఆ ప్రశ్న వచ్చిందంటే, ఈరోజు మనిషి ఏమవుతున్నాడు? దేవుడు అయిపోతున్నాడు. నిజమా కాదా? నేను దేవుణ్ణి అంటున్నాడు ఈరోజు మనిషి. తన్ను తాను దేవుడిగా ప్రకటించుకునే మనుషుల కాలంలో, మనుషుల జీవితంలోనికి దేవుడు ఏమయ్యాడు? మనిషిగా భూలోకానికి వచ్చాడు. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం. అందుకనే ఒక విచిత్రమైన సంఘటన అక్కడ జరిగింది. కాబట్టి సంఘం అంతా ఏమంటుందంటే, ఏమండి మేము కళ్ళారా చూస్తున్నాము, మనుషులు దేవుళ్ళు అవుతున్న రోజులు ఇవి, కానీ మీరేం చెప్తున్నారు అంటే, దేవుడే మనిషి అవతారిగా భూలోకానికి వచ్చాడు అంటున్నారు కదా. ఎందుకు? ఏ ఉద్దేశం? ఏ ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనిషిగా వచ్చాడు అంటే, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మనుష్యుడు అసలు ఎవరు అంటే రక్తము మాంసము కలిగిన వాడు. చెప్పండి, మనుషుడు ఎవరు? రక్త మాంసాలలో పాడు. ఎందుకని? మీలాంటి వాళ్ళకి ఎవరికో సందేహం వచ్చింది, దేవుడు మనిషిగా ఎందుకు పుట్టాలి? ఏకగా, దోమగా, పిల్లిగా, నల్లిగా ఎందుకు పుట్టకూడదని. దేవుడు మనుష్యులను కాపాడాలనుకున్నాడు, అందుకనే మనిషిగా వచ్చాడు. పావుల్ని, తేలిని కాపాడాలనుకుంటే పావుగాను తేలిగాను వచ్చేవాడు. ఒకటి, ఆయన మనిషిగా పుట్టడానికి కారణం మానవుని రక్షించాలని. 2, మనిషిలో ఉన్న గొప్ప తత్వం ఏంటి అంటే, మనుష్యుల ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్త మాంసములలో పాలిబాగు అవుతాం. మీరు అనుకోవచ్చు, రక్తము మాంసము గేదెలకి, కోళ్ళకి, మేకలకు కూడా ఉంటుంది. మేము ఆదివారం పాటు చుక్కలు తెచ్చుకొని తింటున్నామండి, మేము మాంసాన్ని తెచ్చుకుంటున్నాం. ఎవరైనా అడిగితే మేక మాంసం ఈరోజు, కోడి మాంసం అని చెప్తున్నాం. మరి వాటికి కూడా రక్తము మాంసం ఉంటుంది కదా అంటే, ఒక్క మాటలో తేల్చి చెప్తున్నాడండి, మనిషి కంట జీవితకాలమంతయు కూడా మరణ భయం ఉందంటండి. నరకానికి వెళ్తాము, పాతాళానికి వెళ్తాము, మేము భక్తి చేస్తే స్వర్గానికి, భక్తి చేయకపోతే నరకానికి వెళ్తాము అని ఒక భయం ఉండిపోయిందంట. ఎప్పుడు వరకు ఈ భయం ఉంది? ఏదైనా అప్పు ఉందనుకోండి, అప్పు తీరేదాకా ఒక భయం ఉంటుంది. నాకు ఒక టెన్షన్ ఉంది. ఏంటా టెన్షను అంటే, ఈరోజు రేపు ఏలూరు దగ్గర ఉన్న కొత్తూరులో దేవుని సువార్త, ఈరోజు సాయంత్రం కరపత్రాలు పంచాలి, రేపొద్దున మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు కరపత్రాలు పంచడానికి ఎంతమంది వస్తారో ఏమో, మీటింగ్ జరగడానికి ఎంతమంది వస్తారో లేదో, ఎలా జరిగిద్దో ఒక టెన్షన్. ఎప్పుడు దాకా ఈ టెన్షన్ ఉంటుంది? అయిపోయేదాకా ఉంటుంది. 2 రోజులు ఉంటుంది గట్టిగా. 3వ రోజు నుంచి అమ్మయ్య ఓకే అంత రెడీ అంటాం. మనిషి జీవితంలో ఏదో కొంతకాలమే టెన్షన్ ఉంటుంది, ఇది ఈ లోకపు సంబంధించిన వాటిలో. కానీ ప్రతి వ్యక్తి జీవితంలోనంట, అంటే
నేను ఎలా బతుకుతే ఏంటి అన్నవాడి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటున్న నిజ క్రైస్తవుడి గురించి ఈరోజు మాట్లాడుతున్నా. ఈరోజు నిజ క్రైస్తవుడికి ఒక భయం ఉండాలి. ఏంటా భయం అంటే, నేనేమైనా తప్పు చేస్తానా, నేనేమైనా పాపం చేస్తున్నానా, నేను ఈరోజు తప్పు చేస్తే నరకానికి వెళ్తాను, దేవుడు అని తీర్పు తీరిస్తే, ఇప్పటికిప్పుడు మరణిస్తే నా పరిస్థితి ఏంటనే భయం నిజ క్రైస్తవుడికే ఉంటుంది. దొంగోడు ఎప్పుడైనా భయపడతాడా? ఈరోజు మనకు సామెత కూడా ఉంది, దొరికితే దొంగ, దొరక్కపోతే దొంగ కూడా ఎలా తిరుగుతాడంట? దొరలా తిరుగుతాడంట. కాబట్టి మానవుడు అందరూ కూడా రక్తమాంసములలో పాలిభాగస్తులై ఉంటూ జీవిత కాలమంతయు మరణ భయములో ఉంటూ అపవాది చేత శోధించబడతాం గనక ఈ మానవుని యొక్క రక్తమాంసములో నుండి మనుషులను బయటికి తీసుకురావడానికి యేసు క్రీస్తు ప్రభువారే రక్తము మాంసముగా అనగా మానవ జన్మముగా శరీరధారిగా కన్యమరియ గర్భమున ఆయన 2025 సంవత్సరాల క్రితమే జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననము దేనికయ్యా అంటే, జీవితకాలమంతయు మరణ భయములో ఉన్న మనుషుల యొక్క భయాన్ని తీసివేయడానికి. ఈరోజు ఇలా నేను చెప్తాను, నేను ఏదో తప్పు చేశా. మనిషి జీవితం ఎలాంటిదయ్యా అంటే పొంగు లాంటిది. ఏది అన్నం మీద ఉడుకుతున్న పొంగు వస్తుంది చూడండి, దాన్ని ఎంత అణచాలన్నా నీళ్ళు పోసి అడుగుదామంటే కాసేపే, ఒక కట్టి వెనకలాగి దాన్ని ఆపాలి తప్ప, లేకపోతే పొంగుతూనే ఉంటుంది. మనిషి యొక్క కోరికలు, మనిషి యొక్క తత్వం ఎలాంటిదయ్యా అంటే, మనిషి సహజంగా పాపం చేసే గుణం కలిగిన వాడు. అందుకనే ఈ మనిషి పాపం చేసి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామా లేదా అని భయపడుతున్న ప్రతి మానవునికి యేసు క్రీస్తు ప్రభువారు మానవతారిగా జన్మించి 2025 సంవత్సరాల క్రితం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన నీ కొరకు నా కొరకు మరణించి మృత్యుంజయుడై తిరిగి పునరుద్ధానుడై ఒక మాట అన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళును విరిచాను, విజయాన్ని నేను సాధించాను. కాబట్టి క్రీస్తు ఎలాగైతే మరణ పునరుద్ధానం గెలిచాడో, పాపము చేసిన వ్యక్తి క్రీస్తు రక్తములో కడగబడి అతడు కూడా క్రీస్తు వలె పునరుద్ధానుడైన ప్రభువుని కనుగొంటాడు, ఎదుర్కొంటాడు. ఆయన మహిమ రాకడికే ఎత్తబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు నేను ఇవన్నీ చెప్పనగానే నన్ను ఆకర్షించిన ఒక మాట ఉంది. అదేంటో తెలుసా? మరణ భయం. చెప్పండి, ఏ భయం? మరణ భయం. ఉందా మీకు? భయం ఉందా? అసలే చచ్చిపోతాము నాకు అనే భయం లేదండి అనేవారు ఉన్నారు అంటే అబద్ధమైన అంటాను నేను. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో ఒక ముసలావుడిని, ఇది కాటికి వెళ్ళే ముసలావుడిని, కనూపురుతో ఉన్న ముసలావుడిని సైతం కూడా, ఏ అమ్మా మరి వెళ్ళిపోతున్నావు, మరి ఇష్టమేనా అంటే, ఈ అయ్యగారు ప్రార్థన చేయండి, ఇంకొక కొన్ని రోజులు బతికితే బాగుండి అంటుంది. ఊరు పొమ్మంటుందంట, కాడి రమ్మంటుందంట. అయినా సరే ఏం చేస్తారు? ఇంకా బతకాలని ఆశ. 99 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా. మా వీరమ్మగుండ మందిరం ముందు ఒక ఆవిడ ఉండేది, తెల్లగా ఉండేది ఆవిడ, 110 సంవత్సరాలు. అప్పటికి ఆవిడేమంటుంది తెలుసా? ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇంకా నేను బతకాలని ఉంది. నిజమే, ఎవరికి కూడా చనిపోవాలని ఉండదు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా పోస్టర్స్, ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు ఏంటో తెలుసా? మరణించాడు. ఈరోజు మరణం ఎక్కువైపోతుంది. ఈ భయం ఎవరికి ఎంతవరకు ఉంది అంటే జీవిత కాలం అంతా ఉందంట. ఇది నన్ను ఆశ్చర్యపరిచిన మాట. ఈరోజు నీ జీవిత కాలం అంతా ఏముండాలి? ఏముంది? ఏమంటే బైబిల్ గ్రంథంలో కొన్ని జీవిత కాలం అంతా ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి చేయట్లా. మనం జీవిత కాలం అంతా చేయవలసిన వాటిని చేయకుండా ఒక క్షణమో అరక్షణమో పోయే ఆ చిన్న క్షణపాత్రపు ఆ పనికి మట్టిగా జీవితకాలం అంతా బాధపడుతున్నాం. తిండి, అమ్మో ఇది తింటే నాకు రోగం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఒకవేళ తగ్గకపోతే మంచం ఎక్కుతానేమో, చచ్చిపోతానేమో అని తినే తిండి దగ్గర జాగ్రత్త పడుతున్నాం, తాగే నీళ్ళ దగ్గర జాగ్రత్త పడుతున్నాం, కట్టుకునే బట్టల దగ్గర జాగ్రత్త పడుతున్నాం, నడిచే నడక దగ్గర జాగ్రత్త పడుతున్నాం. కారణం దేనికి? భయం. ఒక రోజు ఉండేది కాదు, ఇది రోజు ఉంటుంది ఇది మనిషికి. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే బైబిల్ గ్రంథములో అసలు క్రైస్తవుడికి
జీవితకాలం అంతా ఉండాల్సింది ఏంటో ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయమును ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూసారా, జీవితకాలం అంతా ఎక్కడుండడానికి ఇష్టపడుతున్నాడంట? మాట్లాడరే అమ్మా, దేవుని మందిరంలో ఉండాలి. ఉంటున్నావా? ఏమంటే జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉంటున్నావా? ఒక్క ఆదివారం పూట దేవుని మందిరానికి రావడానికి ఎంత ఇబ్బందో. ఒక్క ఆదివారం పూటమ్మా 2 గంటలమ్మా లేదా 2 గంటలన్నరమ్మా దేవుణ్ణి ఆరాధిద్దామమ్మా, కొనియాడదామమ్మా, పాటల ద్వారా స్తుతిద్దాం, దేవుని కొనియాడదాం, దేవుని ప్రజల దగ్గరికి వద్దాం, దైవ దర్శనాన్ని పొందుకుందాం అని అంటా ఉంటే ఇక్కడ ఏమన్నా చూడండి, నేను యెహోవాను ఒక వరం అడిగాను. ఏమనంటే యెహోవా యొక్క ప్రసన్నత చూడాలని, ఆయన మందిరములో ధ్యానించాలి, దేవుణ్ణి చూడాలి. జీవితకాలం అంతా ఏం చూడాలంట? సినిమాలు చూడాలి, పిల్లల్ని చూడాలి. ఒక ఆవిడ అంటుంది, అయ్యా నాకు ఈ జీవితానికి చాలా అయ్యా. ఏంటిదమ్మా? దేవుడు నాకు కొడుకుని కూతుర్ని ఇచ్చాడండి, అది చూస్తూ బతికేస్తా అంటున్నారా లేదా? ఈరోజు చాలామంది పిల్లల్ని చూస్తూ బతికేస్తా. ఇంకో ఆవిడ అంటుంది, దేవుడు నాకు ఇల్లు ఇచ్చేసాడయ్యా, ఇక చాలయ్యా, దేనికి? ఆ ఇంట్లో ఉంటూ బతికేస్తా. ఈరోజు మనుషులు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు. కానీ అలాంటి వారే ఇల్లు కూలిపోతుంది, బిడ్డలు ఊరు వెళ్ళిపోతున్నారు, మనల్ని విడిచి పెద్దోళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి క్రమములో మనం అందరం ధ్యానించవలసిన ఒక అనుభవం ఏంటి అంటే, యెహోవా మందిరమునకు వెళ్ళాలని, దేవుణ్ణి చూడాలని, దేవుని వాక్యాన్ని వినాలని, ఆయన ప్రసన్నత పొందుకోవాలని, దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవాలని ఒక్క మాటలు చెప్పాలంటే, అయ్యా రోజు పొద్దునెళ్ళి దేవుని మందిరంలో కూర్చుండిపోయి మరి సాయంత్రం రావాలని ఉందయ్యా. ఇది ఒక ఆదివారం కాదు, ఒక సోమవారం కాదు, ఒక బుధవారం కాదు, నా జీవితకాలం అంతయు పొద్దున వెళ్ళడం, దేవుని చూడడం, ప్రభువా నేను వచ్చేసానని చెప్పడం, ఆయన దగ్గర కాస్త కూర్చోవడం, వెళ్ళిపోవడం. చేయగలుగుతున్నాం ఈ పని మనం? యెహోవా మందిరములో మనమంట ఒక నాటబడిన మొక్క వలె ఉండాలంట. ఈరోజు ఎంతమందికి అండి ఆ భాగ్యం? ఎంతమందికి అండి ఆ కృప? దేవుని మందిరంలో ఉండడం అంటే గొప్ప సామాన్యమైన విషయం కాదు. అది కోరహు కుమారులు 80వ కీర్తన రాస్తారు, 84వ కీర్తన రాస్తారు, నీ మందిరంలో నివసించాలని మాకు ఆశ, తృష్ణ. వాళ్ళు చేసిన పనికి దావీదు మందిరంలో కానవలా, అయ్యా ఆ మందిరం దగ్గర గేట్ దగ్గర కూర్చోండి చాలయ్యా, చాలు. మందిరంలోకి రాకపోయినా మందిరపు యొక్క ఆవరణం దగ్గర ఉన్న ఆ కాపలాదారుల స్థితించో చాలు. ఎందుకని? అది మందిరమేగా. కాబట్టి మందిరంలో ఉండడం గొప్ప భాగ్యం అండి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి, నా ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని మందిరములో చక్కగా, ప్రభువా నాకు అవకాశం ఉన్నంతసేపు. ఒక ఆయన ఇలా పాట పాడుతున్నాడు, వాడిపోకముందే నన్ను వాడుకో అంటూ. ఆ పాటలు ఏమంటో తెలుసా? ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఖాళీ లేదో అని చెప్పానయ్యా, ఇప్పుడు ఖాళీగా ఉన్నా. ఏంటి? గవర్నమెంట్ కూడా బాబు నీకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేసినాయి, ఉద్యోగం అయిపోయింది, రిటైర్మెంట్ ఇచ్చాను, నువ్వు మాకు వద్దు వెళ్ళిపో అంటున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమైపోయాడు? ఇప్పుడు ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు ఏమనిపిస్తుందంట? కానీ 2 కాళ్ళు మోకాళ్ళు నొప్పులంట, నేను వెళ్ళలేకపోతున్నా. ఒక ఆయన అన్నాడు, నాకు ఖాళీ ఉన్నంతసేపు కూడా పాట పాడలేకపోయా, ఇప్పుడు నా గొంతు పోయి ముసలోడిని అయిపోయాను, ఇప్పుడు పాడదామంటే ఏం రావట్లేదు, స్వరం రావట్లేదు. చదువుదాం అనుకుంటున్నాను బైబిల్, చూపున్నంత వరకు టీవీలు చూశాను, కళ్ళు బాగా కనబడుతున్నంతసేపు టీవీలు చూశాను, కానీ ఇప్పుడు బైబిల్ చదవాలంటే ఏం చేయలేకపోతున్నాను, కనబట్టలేదు నాకు అన్నాడు. నిజమే కదా? దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి జీవిత కాలంలో దేవుడి దగ్గర ఎంతసేపు గడపగలమో అంతసేపు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, ఇది ఎంతవరకు నిజం అన్నది నేను ఖచ్చితంగా స్టాంప్ వేసి గుద్దిని చెప్పను, కానీ ఓ మాట ఎలా చెప్తాను. అది కూడా బైబిల్లో ఉన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు యెషయా. చెప్పండి, ఆయన పేరేంటి? యెషయా. ఈ యెషయా ఒక పాస్టర్ గారు.
ఓ రోజు దేవుడు అతనికి కనబడి, నువ్వు ఈరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాలయ్యా, రాజుగారి పేరు హిజ్కియా. చెప్పండి ఏంటి? ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఈరోజు చచ్చిపోతున్నావు, నువ్వు రెడీ అయిపో, ఈ రాత్రికి దేవుడిని తీసుకెళ్ళిపోతాడని చెప్పు అన్నాడు. వెళ్ళి చెప్పాలా వద్దా? వెళ్ళాడు. వెళ్ళి, రాజా హిజ్కియా, దేవుడు సెలవిచ్చాడు, ఈ రాత్రి నువ్వు చచ్చిపోబోతున్నావు చెప్పేశాడు. అయిపోయిందిగా, ఇంకెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదండి. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇంకా వరండాలో కూడా రాలేదు, మళ్ళీ నువ్వు వెనక్కిలో మాట చెప్పాలయ్యా. ఏంటది? చచ్చిపోతున్నావు అని చెప్పి నువ్వే 15 సంవత్సరాలు బతుకుతావని కూడా చెప్పాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. చచ్చిపోతా అన్నాడు, బతుకుతానంటే ఎంత భాగ్యం అండి. ఇంతకీ ఏం జరుగుంటుందా అని ఆలోచిస్తే, ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట చెప్పి ఆ ప్రవక్త గుమ్మం దాటుతున్నాడో, చచ్చిపోతావని చెప్పిన రాజంట ఇక మంచం మీద ఉన్నాడు. వెంటనే గోడ వైపు తిరిగి, దేవుడా, ఇన్ని సంవత్సరాలు నేను నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాను గుర్తుపెట్టుకో, ఎలా ప్రార్థన చేశానో గుర్తుపెట్టుకో, ఎలా పాటలు పాడానో గుర్తుపెట్టుకో, ఎలా ధ్యానించానో గుర్తుపెట్టుకో అన్నాడంట. దేవుడు గుర్తుపెట్టుకోవడం మొదలెట్టాడంట. చెప్పండి, ఏం చేయడం మొదలెట్టాడు? ఏం గుర్తుపెట్టుకున్నాడు? నువ్వు ఎన్ని గంటలు దేవుడి దగ్గర ప్రార్థన చేసావో, ఎన్ని నిమిషాలు పాటలు పాడావో, ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో కూర్చున్నావో దేవుడు లెక్క పెడతానంట. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుని దగ్గర ఎంతసేపు కూర్చుంటే చాలామంది ఏమంటారు, ఈ పాస్టర్ గారికి పని పాటలేక ప్రార్థన పెడితే వీళ్ళకైనా బుద్ధి ఉండాలిగా. రాముని అందావా? ఈ రాముకి ఏమీ తెలియట్లా, వెళ్ళిపోద్ది 7ంటికి వెళ్ళిపోద్ది ప్రార్థనకి, 9:30 దాకా లైవ్ చెప్తాడు, అక్కడ ఉండిపోద్ది. ఎన్ని గంటలు? 2 గంటలున్నారా వచ్చేద్ది. విచిత్రం చెప్పనా? రాము ఎంతసేపు కూర్చుంది దేవుని మందిరంలో? 2 గంటలున్నర. దేవుడు లెక్కేసాడు, ఓహో 2 గంటల సేపు నా దగ్గర కూర్చున్నావు కదా, ఈ 2 గంటల సేపు నేను నీకు తిరిగి ఆయుష్ ఇచ్చేస్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగ దేవుడు ఈ రాము ఎన్ని గంటలు తన జీవితకాలం అంతా కూర్చుందో దేవుడు లెక్కేస్తానంట. ఈ రాము వద్దులే, హిజ్కియాకి 15 సంవత్సరాలు వచ్చింది. నేను ఒక్కసారి ఆలోచించా, ప్రభువా 15 సంవత్సరాలు ఎందుకు ఇచ్చావు? ఎత్తతో 25 ఇచ్చేవచ్చుగా, ఓ 30-50 ఇచ్చేవచ్చుగా. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని దగ్గర నువ్వు ఎంతసేపు గడుపుతావో రేపు నీ మరణ సమయంలో దేవుడు దాన్ని మూట కట్టంట తిరిగి, అమ్మా నా దగ్గర ఈ లోకం అంతా అనుకుంటుంది వేస్ట్ 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 చేసావు, ఇక తిరిగి ఆయుష్ ఇస్తున్నాను తీసుకో అమ్మా అని. దేవునికి స్తోత్రం చెప్దామా? అది మీరు చివరి దినాల్లో బాగా బతకాలంటే వయసు ఉన్నంతసేపు ఎక్కడ కూర్చోవాలి? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత బట్టి. అందుకని ఊరికి నాలా ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చుంటే మళ్ళీ తిరిగి రోజులు వస్తాయా? లోకం అంతా అంటుంది దినములు చెడ్డవిరా బాబు, గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావని. నేను అంటాను, గడిచిన రోజులు తిరిగి రావాలంటే నా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూర్చో, ఆయన దినాలన్నీ లెక్క పెడతాడు, తిరిగి నీకు మూట కట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడమాక మరణ భయం. దేవుడు మరణ భయాన్ని తీసివేసి ఆయన దగ్గర కూర్చున్న ఆయుష్కాలం తిరిగి నీకు ఇస్తుంటే దేవుని దగ్గర కూర్చోవడానికి మనకి ఎందుకంత అంత ఇబ్బంది? కాబట్టి నీ ఇష్టం, నువ్వు ఎంతసేపు దేవుడి దగ్గర కూర్చుంటావు. ఇక్కడి నుంచి జీవితకాలం అంతయు దేవుడి దగ్గర కూర్చో. ఒక కాలం వచ్చినప్పుడు దేవుడు నీకు తిరిగి ఆయుష్కాలంగా దాన్ని తిరిగి మనం పొందుకుందాము గాక. ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నాను. రెండవది, జీవితకాలం అంతయు చేయవలసిన పని ఏంటి? 104వ కీర్తన 33వ వచనం. ఇదే కీర్తనలో 104:33లో భక్తుడు చూడండి ఏమంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను. జీవితకాలం అంతా ఏ పాటలు ఏం పాడతాను అన్నాడండి? దేవునికి పాటలు పాడతాను. మనం ఏం చెప్పి పాడుతున్నాం? వంట చేసుకున్నప్పుడు పాటలు పాడొచ్చుగా, బట్ట ఉతికేటప్పుడు పాడొచ్చుగా, పనులు చేసుకున్నప్పుడు పాడొచ్చుగా. పాడుతున్నాము మనం పాటలు? గుర్తున్నాయి అసలు పాటలు? పుస్తకం తీసేవారికేనా? దేవుణ్ణి స్తుతించండి. ఈరోజు మా మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు స్వర్గీయులు ముంగమూరి దేవదాస్ అయ్య గారు చనిపోయిన రోజు అయ్యగారు ఒక మాట అన్నాడు, రాగాలు తీయండి రోగాలు పోతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తీయాలంట? రాగాలు తీయండి రోగాలు పోతాయి.
అయ్యా నాకు పాట రాదండి. పాటలా పాడమని ఎవరన్నాడు నిన్ను? పాడమని ఎవరన్నారు మిమ్మల్ని? దేవుడు నీకు వచ్చినట్టే పాడు. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు పాటలు నాకు చదువు వచ్చు కానండి, పాటలో దీర్ఘాలు ఒత్తులతో రావట్లేదండి. అయ్యగారు నువ్వు చదివే అయ్యా వద్దన్నాడా దేవుడు? ఇలా చదివితే నేను విన్నాడా? మన దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మనకి దేవునికి ఇష్టమైనది 27వ కీర్తన 3వ వచనం, స్తుతులపై ఆశీర్వాదం అనే మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ మాట. కీర్తన గ్రంథం ఒకసారి బైబిల్ ఇటు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడేముంది? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆశీనుడవై ఉన్నావు. పాటలు పాడడం ఎంత గొప్పతనమో ఓ మాట చెప్తానండి. దావీదు గారి జీవితంలో జరిగింది. దీన్ని చాలా మంది దైవజనులు ఇలా చెప్తూ ఉంటారు. ఓసారంట ఈ దావీదు గారంటే మన ఇంటి దగ్గర ఉన్న దావీదు కాదులేండి, ఈ యొక్క గొర్రెలు కాసుకునే దావీదు అంట, బైబిల్లో ఉన్న దావీదు గారు ఓ రోజు చెట్టు కింద కూర్చొని యెహోవా నా కాపరి అంటూ పాట పాడడం మొదలెట్టాడంట. బైబిల్ ఏమంటుంది? ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు అని. గొర్రెలేమో గడ్డిలో మేస్తున్నాయి, వీరికి ఏమి తొయ్యక ఆ వీణ పట్టుకొని యెహోవా నా కాపరి అంటూ పాడటం మొదలెట్టాడు. ఈలోపు దేవుడు వచ్చేసాడంట. చెప్పండి, ఎవరు వచ్చేసాడు? దేవుడు వచ్చేసాడు. అయ్యో ఇప్పుడు దేవుడు కుర్చీ ఎలా వేయాలి? అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు పాడు, కుర్చీ అదే అవుతుంది, నువ్వు పాడు అన్నాడంట. సరే, ఈయన తనకు వచ్చిన పాటను పాడడం మొదలుపెట్టాడు. నా కాపరి నువ్వే అయ్యా, నాకు లేవి లేదయ్యా, పచ్చికల చోట నన్ను పరుండు పెట్టావయ్యా పాడుతూ ఉంటే ఆ పాటలంట కుర్చీగా మారిందంట. చెప్పండి ఏమైంది? ఇప్పుడు కుర్చీగా మారింది. దేవుడు అంట కూర్చున్నాడంట. ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉంది, అయ్యా కూర్చోండి అంటే ముందు మీరు కూర్చోండి అంటాం. సరే ఇప్పుడు దేవుడు కూర్చున్నాడు. దేవుడు అన్నాడు, దావీదు ఇప్పుడు నువ్వు కూర్చో అన్నాడంట. దేవుడికి అయితే స్తుతులని కుర్చీ ఉందంటే అది కనబడకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా అదొక కుర్చీగా తయారైంది. మరి మనలాంటి కుర్చీ ఏమైంది? అప్పుడు దేవుడు అన్నాడంట, ఓహో నీకు కూర్చోడానికి కుర్చీ లేదా, నేను ఇస్తా కుర్చీ అని చెప్పి ఎతికాడంట దేవుడు. అరే ఎవరింట్లోనూ కుర్చీలు లేవే అని ఆలోచించి రాజుగారు కూర్చునే కుర్చీ ఉంది కదా, అది తీసుకొచ్చంట దావీదుకి ఇచ్చాడంట. దావీదు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? రాజుగారు కూర్చున్న కుర్చీ. అందుకనే గొర్రెలు కాల్చుకునే దావీదు ఇప్పుడు ఎక్కడికి ఏమయ్యాడు చెప్పండి? రాజు అయ్యాడు. ఎందుకు రాయ్యాడు తెలుసా? పాటలు పాడడం వల్లే. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈరోజు చెప్పండి, ఎంతమంది దేవుడు పాటలు పాడగలిగాం? ఈరోజు దేవుడు పాటలే కదా అనుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలో పాటలు నేర్పండి, పాటలు అవుతాయి అన్నాడు. ఏమవుతాయంట? మీకు మాట చెప్తారు, ఏమనుకోద్ది. ఈరోజు 9వ రోజు కదా, ఇంకొక 5 రోజులు ఆగండి, మీకు పాటలు అనబడతాయి. ఏంటా పాటలు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. లవర్స్ డే ఫిబ్రవరి 14గా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక మొదలెడతారు పాటలు. ఈ పాటలు ఏమొస్తాయి? వీటి వల్ల ఏమో రాదు. కానీ మనం పాటలు పాడితేనంట మన స్వరపేటిక గుర్తుపెట్టుకోండి. దైవజనులు రాగాలు తీయండి రోగాలు ఎందుకు పోతాయి అన్నారు తెలుసా? నేను చిన్నప్పుడు గమనించా. పాపో బాబో తెలియదు, కానీ పాలు తాగిచ్చిన తర్వాత వీడు ఏడవడం మొదలెట్టాడు. ఈలోపు ఓ పెద్దావిడ అందే, ఏడవనే పిల్లవాడిని అంది. మనం ఏం చేస్తాం? ఏడితే అమ్మ భుజాన్ని వేసుకొని అర్ర ఏడవకరని కొడతాం. ఆ పెద్దావిడంది మనలాంటి పెద్దోళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నారు, పిల్లల్ని ఏడవని అంది. అదేంటమ్మా, పిల్లలు ఎవడైనా ఏడవద్దని అంటాడు కానీ నువ్వు ఏడవమన్నావంటే, అయ్యా పిల్లోడు ఏడుస్తే కడుపులో ఉన్న పాలు అరుగుతాయి, రెండోది సదురుకుంటాయంట. ఒకవేళ ఒకచోటి ఉండిపోతాయేమో, అది అజీర్తి అయ్యిద్ది. ఏడవడం వల్లంట పేగుల్లోకి పాలు సదురుకుంటాయంటండి. అన్నం అయితే అరిగిద్దంట, పాలైతే సర్దుకుంటాయంట. అప్పుడు అనిపించింది, ఏడవడం వల్ల ఆరోగ్యం. చెప్పండి. కానీ మనం ఏం చేస్తాం? ఏడవద్దు అంటాం పిల్లల్ని. ఎందుకు ఏడుస్తున్నావు అంటాం. దేవుని దగ్గర రాగాలు, ఏడుపు
కన్నీటి కీర్తనలు మనం పాడితే మనకి ఆరోగ్యం. అర్థమవుతుందా? మన దేహానికి ఆరోగ్యం, మన ఒంటికి ఆరోగ్యం. అందుకని రోదన చేసే స్త్రీలను కూడా లేపండి. ఏడ్చేవారు కావాలి, పాడేవారు కావాలి, స్తుతించేవారు కావాలి, దేవుడి దగ్గర కొనియాడి కావాలి. జీవితకాలం అంతయు అలాగా చేయాలి. టైం సాల్తలేదు, ముగించేస్తాను. 116వ కీర్తన 2వ వచనంలో, ఒకటి జీవితకాలం అంతయు ఏం చేయాలంట? దేవుని మందిరంలో కూర్చోవాలి. రెండవది జీవితకాలం అంతయు పాటలు పాడాలి. మూడవది జీవితకాలం అంతయు ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టెదను. ఏం చేయాలంటే జీవితకాలం అంతయు ప్రార్థన చేయాలి. చెప్పండి, మనం భయం పోవాలన్నా, మనకున్న సమస్యలు పోవాలన్నా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ఆధారమని ఒక చక్కని పాట కూడా ఉంది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుడితో మనం మాట్లాడడం. మీకు తెలిసిన ఒక చక్కని విచిత్రమైన మాట చెప్తాను. నువ్వు ప్రార్థన ఆపేంత వరకు వచ్చిన దేవుడు తిరిగి వెళ్ళలేడంట. అర్థమవుతుందా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఉదాహరణగా యాకోబు ప్రార్థన మొదలెట్టాడంట. దేవుడితో పెనుగులాడుతున్నాడు. దేవుడు అంటాడు, అబ్బాయి తెల్లారైపోతుంది, వదిలే అయ్యా. అదే నేను ఆమెనట్టుగా అన్నావు, ఎందుకంటే ఆమెనట్టు వెళ్ళిపోతావు. ప్రార్థన దేవుడిని ఆపేస్తుంది, నీ సమస్యను చూపిస్తుంది, నీ కన్నీటికి జవాబిస్తుంది. ప్రార్థనే నీ ఆయుధం. దేవుణ్ణి నీ దగ్గర ఉంచుకోగలిగింది ప్రార్థన జీవితం ఒకటే. ప్రార్థన లేని జీవితాలు దేవుళ్ళు లేని బ్రతుకులు అన్నమాట, చీకటి బ్రతుకులు అనాలి. ప్రార్థించండి, ప్రార్థన నీకు వెలుగవుతుంది. కాబట్టి ప్రార్థన గురించి చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. త్వరగా చూడండి. ఇంకా మనం చూసిన వారమైతే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనములో, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచుకున్నట్లు అంటున్నాడు. జీవితకాలం అంతయు దేవుని వాక్యానుసారంగా నడవాలి. మనం పడుకున్నా కూర్చున్నా తప్పు చేయకూడదు. ఆయన నడకలో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. బైబిల్ అంటుంది 128వ కీర్తనలో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఇలా నడుస్తారంట. చూడండి ఒకసారి 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదించబడుతురు. దేవుడు అంటే భయం ఉందా మనకి? దేవుడి దగ్గర భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈరోజు చాలా మందికి దేవుడు అంటే భయం లేదు, అందుకని భక్తి లేదు. ఈరోజు చాలా మంది దేవుడికి భయపడుతుంటే భక్తిగా ఉండట్లేదు, భక్తిగా ఉన్నవాడు దేవునికి భయపడట్లేదు. యెహోవా యందు భయభక్తులు ఉన్నవాడు భర్త ప్రవర్తిస్తాడు. స్త్రీ కౌగిట భారీగా ఉంటుంది, పిల్లలు ఒలీవ మొక్కల వల్ల భోజనం చుట్టూ ఉంటారు. వారందరూ కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది. మనం ఒక్కడు నడిచిన నడక కుటుంబానికి దీవెన. ఒకటి, జీవితకాలం అంతయు దేవుని మందిరంలో ఉండాలి. జీవితకాలం అంతయు పాటలు పాడాలి. జీవితకాలం అంతయు దేవుని యొక్క ప్రార్థన చేయాలి. 4, జీవితకాలం అంతయు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చాలా ఉన్నాయి. మనం చూసిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, 128వ కీర్తన 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదు. జీవితకాలమంతయు క్షేమంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? క్షేమంగా ఉంటున్నావా? ఎటొచ్చి ఏ రోగం వస్తుందో, ఎటు నుంచి ఏ కౌరు వస్తుందో భయంగా బతుకుతున్న దినాల్లో నువ్వు క్షేమంగా ఉండాలి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మి బాప్తిసం పొందండి. క్రీస్తుని సుఖరక్షకుడు అంగీకరించండి, నోటితో ఒప్పుకోండి. అప్పుడు నీ జీవితకాలం అంతా నువ్వేం చూస్తావు? చావనే భయం నీ దగ్గరికి వచ్చినా ఇదంత మాత్రం నిమిషంలో ప్రాణం పోతుందేమో కానీ నా యేసే దగ్గర యుగయుగాలు తరతరాలు జీవించగలుగుతాననే ఒక గొప్ప దీవెన, గొప్ప క్షేమము మనం చూడగలుగుతాం. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. 146:2 దేవుని స్తుతిస్తానని, 63వ కీర్తన 6వ వచనంలో దేవుని వైపు నా చేతులు ఎత్తుతానని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం లేదు కనుక ముగించేస్తున్నాను. కాబట్టి జీవితకాలం అంతయు కేవలం ఒక మరణానికి భయపడి నీ జీవితం బ్రతికే కంటే
నువ్వు చేయవలసిన పని, నా జీవితకాలం అంతే దేవుని మందిరానికి వెళ్తాను, నా జీవితంలో దేవునికి పాటలు పాడతాను, నా జీవితంలో దేవుని యొక్క ప్రార్థన చేస్తాను, నా జీవితంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నడుస్తాను, నా జీవితకాలం అంతే దేవుని క్షేమాన్ని చూడగలిగినట్లు నా జీవితాన్ని ప్రభువుకి ఇస్తాను. తీర్మానంతో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక.